అసలు ఫస్ట్ నుంచి వాడు సాతానుగానే ఉన్నాడా లేకపోతే ఇంకేదన్నా స్థితిలో ఉన్నాడా అన్న ప్రశ్నకు జవాబుగా ప్రారంభంలో వాడు అలా లేడు. ప్రారంభంలో వాడు ఒక అద్భుతమైన కెరూబుగా ఉన్నాడు. కెరూబు అంటే మీకు తెలుసా? కెరూబుకు 4 ముఖాలు ఉన్నాయి అని యెహెజ్కేలు గ్రంథము మరియు ప్రకటన గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. సెరాపులు అంటేనేమో మహాదూతలు. 6 రెక్కలు ఉంటాయి. 6 రెక్కలు ఉంటాయి. మామూలు దూతకు 2 రెక్కలు ఉంటే సెరాపు ఒక సెరాపుకి 6 రెక్కలు ఉంటాయి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2 చూసుకోవచ్చు మీరు. అక్కడ శరాపులను గురించి రాస్తాడు. పుట్నోట్లో మహాదూతలు అంటాడు. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. 2 కాళ్ళని కప్పుకున్నారు, 2 ముఖాన్ని కప్పుకున్నారు, 2 ఎగురుతున్నారు అన్నాడు. చదువు. బైబుల్ ఉంటే తీ బ్రదర్, బైబుల్ ఉంటే తీ, లేకపోతే వదిలే. ఉంటే తీ చూడు, రెఫరెన్స్ అండర్లైన్ చెయ్యి. రేపు ఏం ధ్యానం చేయాలి కదా. నువ్వు శుక్రవారం పోయాను, వాక్యం విన్నాను, ఏం మొత్తుకున్నాడు వాడు, చాలాసేపు మొత్తుకున్నాడని. అసలు ఈడేం మొత్తుకున్నాడో తెలియాలి కానీ ఒకసారి స్టడీ చేసుకోవాలి కదా. చూడు. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. చూసారా? అది శరాపుల యొక్క దర్శనం. ఇకపోతే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువు నాయన. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ముందు వెనుక కన్నులతో నిండి ఉన్న 4 జీవులుండెను. ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. కన్నులతో నిండిన అన్నది గుర్తుపెట్టుకో. ఆ జీవులు ఎవరో తర్వాత చూపిస్తాను నీకు. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. చుట్టూ